ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ ప్రపంచాన్ని సృష్టించినది భగవంతుడే. తాను సృష్టించిన ఈ జగత్తంతా పోషించటం, రక్షించడం కూడా ఆయన బాధ్యతే. కాబట్టి మన జీవితాలన్నీ భగవంతుని ఆజ్ఞననుసరించి ఆయన ఆధీనంలో సాగుతున్నాయనే సత్యం మనం గ్రహించాలి. మనం ఎన్నో యంత్రాలను ఉపయోగిస్తున్నాం. ఆ యంత్రాలన్నీ విజ్ఞాన శాస్త్రజ్ఞుల అపూర్వ సృష్టియే. వారికా అపూర్వ సృష్టి చేసే జ్ఞానాన్ని ప్రసాదించింది పరమాత్మయే. ఏదైనా ఒక యంత్రం చెడిపోయినప్పుడు దానిని తయారు చేసిన వారి దగ్గరకు తీసుకువెళితే యంత్రం బాగవటమే కాకుండా చాలా కాలం పనిచేస్తుంది. మన శరీరం కూడా ఒక యంత్రమే. ఈ యంత్రానికి వచ్చే మరమ్మత్తులను అనారోగ్యం అని చెప్పాలి. అయితే ఈ అనారోగ్యాలకు కారణం మన ప్రవర్తన. మనం చేసిన పాపాలు వ్యాధి రూపంలో వచ్చి మనల్ని పీడిస్తాయి. అప్పుడు మనం భయంతో త్వరగా వైద్యుని దగ్గరకు పరుగెడతాం. వైద్యుని మందులు మనకు ఆరోగ్యాన్ని కలిగించవచ్చు. కానీ తగిన వైద్యుడు సరైన సమయానికి దొరకాలన్నా, ఆ వైద్యుడు ఇచ్చిన మందులు చక్కగా పనిచేసి రోగం తగ్గాలన్నా సాయినాథుని సంకల్పం కావాలి. మన చెడు కర్మలకు ఫలితం అనారోగ్యం, పశ్చాత్తాపం. ఆ దైవం పట్ల శ్రద్ధ, నమ్మకం మన పాపాలను పోగొడుతుందనేది మనం గుర్తించవలసిన సత్యం. ఒక భక్తునికి రాచకురుపు వచ్చింది. దానికి బాధకి అతడు ప్రాణం పోయినా బాగుండుననుకునేవాడు. కానీ బాబా ఊదితో దానిని తగ్గించారు. సృష్టికర్త అయిన బాబా కటాక్షం ఉంటే ఊదిని మించిన మందు లేదు. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.